దినోత్సవ వేడుకలు జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు. యువజన కాంగ్రెస్ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచుకున్నారు. यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद। राहुल गांधी गारी नायकत्వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో చెప్పంటున్నా, మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో వాయిస్తో నిమిత్తం లేకుండా వారి ఆలోచన విధానం ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో తోడ్పడడం జరిగిందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామిక పాలనను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో రేపు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రజాస్వామిక పాలన దళితుల బలహీన వర్గాలకు అండగా ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా ఏదైతుందో యువజన కాంగ్రెస్ సోదరులందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం కూడా చెప్పండి. కాకతాళీయంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం కానివ్వండి, క్విట్ ఇండియా దినోత్సవం కానివ్వండి, ఆదివాసీ దినోత్సవం కానివ్వండి, ఇలా సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరు అని చెప్పంటే ఆదివాసీలు చెప్పక తప్పదు. వాళ్ళ అటవీకి పుట్టిన బిడ్డగా అటవీ సంరక్షణ ఈరోజు ఎంత ప్రాధాన్యత ఇచ్చుకుంటుందో మనకు తెలియదు కదా. అటువంటి ఒక ఆదివాసీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఇలా పోడు భూముల పరిరక్షణ వారికి ఏదైతుందో హక్కుల కల్పన లోపల ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఇవాళ పోడు భూముల హక్కులకు కల్పించబడే విధంగా చట్టాన్ని రూపొందించి వారి హక్కులు నిలబెట్టడం జరిగిందో అవన్నీ కూడా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా రైతాంగం రైతు సంక్షేమం ఎంత ప్రధానమో దాంతోపాటు నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాల సంక్షేమం కూడా అంతే ప్రధానమని చెప్పండి, మహిళలు ఆడబిడ్డల సంక్షేమం కూడా అంతే ప్రధానమని చెప్పండి. ఆ దిశగా ఇక్కడ ప్రభుత్వం అమలు తలపెట్టాడు కార్యక్రమాలన్నీ కూడా అర్హతకు అనుగుణంగా ప్రజానికలు చేరవేయటము యువజన కాంగ్రెస్ యొక్క బాధ్యత అని చెప్పక తప్పని చెప్పారు. అంత గురుతర బాధ్యత చేపట్టబోతున్నటువంటి యువజన కాంగ్రెస్ సోదరులు మరి ఈ యువజన ఇవాళ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ యువజన కాంగ్రెస్ ఏదైతుందో ఇది ఒక ప్రజాస్వామ్యయుతంగా బలోపేతం కాబడేటువంటి ఒక వ్యవస్థ అని చెప్పబడే విధంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో యువజన కాంగ్రెస్ అధ్యక్ష మరి దానికి కావాల్సినటువంటి ఇతర సంబంధిత యొక్క బాధ్యులకు అందరికీ కూడా ఎన్నికలు ఎన్నుకోబడే విధంగా కార్యక్రమాలు చేపట్టడము రేపటి నుండి యువజన కాంగ్రెస్ సభ్యత్వం కూడా ఏదైతుందో ఆరంభింప చేపట్టడం ముఖ్యంగా ఏదైతుందో జగిత్యాల జిల్లాలో యువజన కాంగ్రెస్ సభ్యత్వం అత్యధిక సంఖ్యలో చేసి యువజన కాంగ్రెస్తోనే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని తెలియజెప్పబడే విధంగా అందరూ కలిసికట్ట కృషి చేయాలని చెప్పని కోరుతూ నాకు అవకాశం కల్పించిన మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులు పెద్దలు మా ప్రియతమ నాయకులు గౌరవ ఎంసీ సభ్యులు పెద్ద గారి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఉన్నటువంటి యువన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరమణి మున్సిపల్ చైర్మన్కు, మాజీ మున్సిపల్ చైర్మన్కు, గౌరవ కౌన్సిలర్కు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎన్ఎస్ఏ యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కష్టపడి జెండాన భుజాన పెట్టుకొని ఆడ ఎంత కష్టమున్నా ఎంత ఇబ్బంది ఉన్నా యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి మా సొంత కార్యక్రమంలాగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎంత పెద్ద నాయకత్వం అక్కడ ఉన్నా కూడా మరి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నా కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు ఏ పిలుపు కానీ యువన కాంగ్రెస్
విజయవంతంగా చేయాలంటే అది యూనియన్ కాంగ్రెస్ కార్యకర్తలు ముందు వరుస ఉన్నప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం దిశగా వెళ్తారనే విషయాన్ని కూడా మరి ఆ స్థాయికి వెళ్ళి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక ఎన్ఎస్ఏ కార్యకర్తగా, యూనియన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు యూనియన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చురుగ్గా అక్కడ పెద్దలు వెంకటస్వామి గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా యూనియన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి పనిచేసి నిజాయితీగా వారు చెప్పిన పనిని ఏదైనా తూచా తప్పకుండా పార్టీకి అనుసంధానంగా యూనియన్ కాంగ్రెస్ పార్టీ పరంగా ముందుకు పోయాను. కాబట్టి ఆ దేవుడి దయతో ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ధర్మపురి నరసింహస్వామి ఆ ప్రజల దయతో నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నేనున్నాను. మా యూనియన్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసినాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా చిన్న కుటుంబాలైనా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా ముందు వరుసలో మీరు అందరూ ఉన్నారు. భవిష్యత్తు తరాలు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము కానీ యూనియన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు మీకు ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా అఖిల భారత అయితే యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా, రాష్ట్ర యూనియన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మీరు ఏదైతే ఎన్నికల్లో కూడా పోతున్న వాళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ, మన పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా రాబోయే కాలంలో కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కానీ ఇంకెన్నికల విషయంలో కూడా యువతకు పెద్దపీట వేసే విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినటువంటి మా యూనియన్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించి సెలవు.